సార్ చూస్తే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అడ్డగా మారిందని రీసెంట్ గా నాగబాబు గారు ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి రెండే కారణాలు, ఒకటేమో పవన్ కళ్యాణ్ గారు, రెండోదేమో పిఠాపురంలో ఉన్న ఓటర్స్ అలాగే ప్రజలు, మూడో వ్యక్తి ఎవరైనా సరే అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ పిఠాపురం ప్రజలు ఓటేస్తారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అక్కడ కాపులు ఎక్కువ. అవునండి. అంటే నేను కాపుడిని. కాపులు ఎక్కువ. కులానికి ఒక నాయకుడు ఉండాలి. ఏనాటికైనా కులానికి ఒక ప్రెసిడెంట్ వస్తుంది, సీఎం అవుతాడు. అవ్వాలి అని కోరుకొని మెజారిటీ పీపుల్ కాపులు ఓటేస్తారు. అంటే పిఠాపురం ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కలిపి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కి ఓటేశారు. అంటే ఒక కాపే కాదు, అందరూ కలిపి వేశారు. ఆయనకి వేసి గెలిపించింది మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు చూసి గెలిపించిన మాట వాస్తవం. కానీ ఆ ఓటు వేసి గెలిపించటానికి ప్రతి ఒక్కరు కృషి చేశారే, వాళ్ళకి కర్మ అంటే ఏంటి కర్మ? ఇప్పుడు నేనేమంటానంటే, మీరు రెండు మాటలు అనే మాటల్లో దాంట్లో తప్పలేదు. మీరు వర్మ గారిని అన్నారా, నటికుమార్ని అన్నారా, లేకపోతే అక్కడ ఇంకో పని చేసిన వాళ్ళు అన్నారా, ఏజెంట్లను అన్నారా, ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు అన్నారా, అమెరికా నుంచి ఎన్ఆర్ఎస్ వచ్చారు వాళ్ళని అన్నారా, సినిమా ఆర్టిస్టులను అన్నారా, ఎవరిని అన్నారో మాకు తెలియదు. కానీ ఆయన పనిచేసిన వాళ్ళు ఎవరైనా మేము గెలిపించాము అంటే వాళ్ళ కర్మ అన్నాడు. అవును సార్. కానీ ఎవరు కూడా కృతజ్ఞతా భావంతో ఆయన గెలవాలి అనుకొని ఆయనతో గెలవాలి అనుకున్నారు తప్ప ఆయనతో సెల్ఫీ దిగాలనుకోలేదు. ఆయన గెలవాలి, మంచి చెయ్యాలి అనుకున్నారు తప్ప ఆయనతో సెల్ఫీ దిగాలనుకోలేదు. ఆయన గెలిచి రాష్ట్రాన్ని బాగు చెయ్యాలి అనుకున్నారు తప్ప ఆయనతో సెల్ఫీ దిగాలనుకోలేదు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే అందరూ సంతోషపడ్డారు తప్ప ఆయనతో సెల్ఫీ దిగాలనుకోలేదు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదు, రేపు కాబోయే చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకున్నారే తప్ప రాత్రనక పొగలనక మీరు కోసం కానీ ఇంకోళ్ళ కోసం కానీ ఎవరికి చెప్పకుండా అన్నవరం దగ్గర రూముల్లో ఉండి అమెరికా నుంచి అప్ టు ఉగాండా నుంచి అప్ టు నైజీరియా నుంచి ప్రతి దేశం నుంచి ఎన్ఆర్ఎస్ వచ్చి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అన్నగా భావించి, తమ్ముడుగా భావించి, నా కొడుకుగా భావించి అందరూ కూడా పాపం ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ వచ్చి ఇంటింటికి ఓటు అడిగారు. ఇంటింటికి ఓటు అడగడమే కాదు, ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరు ఇండివిజువల్గా మీరు ఏ రోజు ఎవరికి కూడా ₹1 మీరు పెట్టారంటే నేను నమ్మను. అవును సార్. కానీ ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా పెట్టుకుంటూ ప్రతి పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకునే వాళ్ళు కొన్ని వేల మంది బయట వాళ్ళు అవుటర్స్. మీరు అవుటర్స్ని మీరు మామూలుగా మీరు అవుటర్స్ అందరూ కూడా మేము గెలిపించామని చెప్పట్లా. వాళ్ళకి కృతజ్ఞత అంటే వాళ్ళకి ఎలాగైతే కృతజ్ఞత చెప్పారో మీరు పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు చూసి ఓటేశారు, అక్కడ వచ్చి కష్టపడే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఒక్క మాట మీరు చెప్పుంటే ఆ రోజు తర్వాత మేము ఈ రోజు రాగలిగాం, ఆ రోజు తర్వాత ఈ రోజు మేము సభ పెట్టగలిగాం, ఆ రోజు తర్వాత ఈ రోజు దాకా మీ ప్రజలకు ఎవరికి కూడా మేము కృతజ్ఞతా భావంతో లేము. దయచేసి ప్రతి ఒక్కరు పేరున కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి నిలబడటానికి ఈ ఓటింగ్ తీసుకొచ్చి బూత్లో వేయించడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నిలబడిన వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలను ఒక్క మాట అని ఉంటే మీ సొమ్ము ఏమైనా పోతుందా? కృతజ్ఞతా భావం అంటారు దాన్ని. కృతజ్ఞతా భావం అంటారంటే మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని ఒక మాట అని ఉంటే పోదు. దానికి పోదు మీరేమన్నారు, ఎవరైనా గెలిపించాం అనుకుంటే వాళ్ళ కర్మ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు అదే మాట అన్నారు. ఎంత బాధపడుతుండొచ్చు. అమెరికా నుంచి వచ్చి మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మా ఉద్యోగాలు సెలవు పెట్టి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రేమతో చేసినందుకు మాకు ఈ కర్మ. మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, మేము గెలిపించడానికి వచ్చిన వాళ్ళు, మాకు ఈ కర్మ. జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చాం, మాకు ఈ కర్మ. వర్మ గారు అక్కడ ఉన్న వ్యక్తే కదా, వాళ్ళ ఫ్యామిలీ 4 కోట్లైనా పడి ఉంటాయి కదా, ఆయనకైనా కృతజ్ఞత చెప్పారా? కొని ఆయనకైనా థ్యాంక్స్ చెప్పారా? ఈ మాట నాగబాబు గారు ఎప్పుడు చెప్పారంటే, ఆల్రెడీ మీరు ఎవరు రావద్దు, పిఠాపురంలో ఎలక్షన్ అనేది ఆటోమేటిక్గా 1 సైడ్ అయిపోయింది, దయచేసి మీరు ఏజెంట్లు కూడా పెట్టవలసిన అవసరం లేదు, మీరు ఎవరు రావద్దు, వస్తే మీ కర్మ, మేము ఆల్రెడీ విన్నింగ్ ఈజ్ క్యాండిడేట్ ఇన్ పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు చెప్పాలి? బిఫోర్ ఎలక్షన్ చెప్పాలి. ఈ మాట మీరు బిఫోర్ ఎలక్షన్ చెప్తే బాగుంటుంది. రేపు 2029 చెప్పండి. పని 2029 రాష్ట్రం అంతా మీరు ఒక మాట చెప్పండి, మేము ఎక్కడ ఏజెంట్లు పెట్టము, మేము ఎక్కడ ఎవరు తిరగరు, ఏ ఏరియా వాళ్ళు ఆలే ఓటేస్తారు, దయచేసి ఆల్రెడీ విన్నింగ్ క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ గారు చూసి ఓటేస్తారు, ఎవరు రావద్దు అని చెప్పేయండి, అనౌన్స్ చేయండి. ఇది కరెక్ట్ కాదు నాగబాబు గారు.
ఎందుకంటే కృతజ్ఞత అంటే ఒక చిన్న హెల్ప్ చేసినప్పుడు కంపల్సరీ కృతజ్ఞత థ్యాంక్ యూ అని చెప్పాలి. మీరు ఆవిర్భావ సభ పెట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుంటే చాలా ఆనందించావు. అవును. ఏ ఒక్క వ్యక్తి వల్ల 2 ఓట్లు పడి ఉంటాయి, ఏ ఒక్క వ్యక్తి వల్ల 1 ఓటు పడి ఉంటుంది, ఏ ఒక్క వ్యక్తి వల్ల 3 ఓట్లు పడి ఉంటాయి. ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు ఓటింగ్ దాకా వెళ్ళడానికి ఈ నాయకులే కారణం, ఇంక్లూడింగ్ మీరు కూడా కారణం ఉండొచ్చు. అవును సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కూడా కారణం, నాగబాబు మిసెస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళంతా పక్క పక్కన ఊర్లో ఉన్నారు కదా, అవును మరి వాళ్ళందరూ చూసి ఓటేస్తారు కదా. ఇస్ కరెక్ట్ కాదు సార్. అది వాయిస్, ఇది తప్పు. అంటే ఇది ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్ళింది. ఒకసారి రెక్టిఫై చేసుకోండి, ఒకసారి రెక్టిఫై చేసుకొని క్లారిఫై ఇవ్వండి. ఇవ్వకపోతే ప్రజల్లో వేరే విధంగా వెళ్తుంది. మీరు 45 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని నిలబెట్టే ఉన్నారు. ఆయనకు మీరు సపోర్ట్ చేశారు, మీరు ఆయనకు సపోర్ట్ చేశారు. ఎవరు రాని సమయంలో, ఎవరు సపోర్ట్ చేయని సమయంలో, భయభ్రాంతుల సమయంలో మీరు ఆయన జైల్లో ఉండేటప్పుడు మీరు ధైర్యంగా మీరు వెళ్ళారు, అది మీ గట్స్. ఆయన ధైర్యంగా నిలబడ్డారు, అది మీ గట్స్. ఆయనతో పాటు ఒక కొడుకు, పెద్ద కొడుకుగా, దత్తపుత్రుడిగా మీరు వెళ్ళారు, అది మీ గట్స్. అందుకని ఆయన కృతజ్ఞత భావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇద్దరు కలిస్తేనే మీకు ఓట్లు వచ్చాయి. ముగ్గురు కలిస్తే, బీజేపీ కలిస్తే, లేకపోతే మీకు వైసీపీ వచ్చేది. 52% ఓట్లతో 53% వైసీపీ వచ్చేది. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా 40% వచ్చింది. కొంతమంది వైసీపీ వెన్నుపోటుదారులు కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల, మీరందరూ కలడం వల్ల, దానివల్ల మీకు వైసీపీ ఓడిపోయిందే తప్ప లబ్ధిదారులు ఎవరు కూడా వైసీపీకి తప్ప బయటకు ఓటేయలేదు. సార్ ఇప్పుడు 1,30,00,000 మంది ఓటేశారు. ఎస్ సార్. లెక్క పెట్టుకోండి. ఉదయాన్నే 7 గంటలకు లేచి బాలు దీన జనంతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నంత రేంజ్లోకి వచ్చాయి. ఓకే, ఏది అవనేయండి, ఏది జరగనేయండి, ఎన్ఆర్ఎస్ అవ్వచ్చు, లేకపోతే బయట దేశాల నుంచి అవ్వచ్చు, బయట ఊర్ల నుంచి అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ మీరు రావాలి, చంద్రన్న రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నారు. కాబట్టి అంటే కృతజ్ఞత భావం ఉండాలి. మీరే ఒక వేసిన వాళ్ళు ఉండొచ్చు, వెయ్యిన వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్తే ఏమైపోద్ది? అలా కర్మ అంటే అది ఎంత తప్పు మాట. కనుక దయచేసి నాగబాబు గారు క్లారిఫై చేయాలి సార్. దీనికోసం ఏమైనా ఒక ప్రెస్ మీట్ ఏమైనా పెట్టే అవకాశం ఉందండి? ఎందుకంటే సార్ ఇప్పుడు మనం పిఠాపురం పబ్లిక్ టాక్స్ చూసుకుంటే అండి, ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్ అక్కడికైతే వెళ్ళినాయండి. మేము కేవలం వర్మ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఓటేసామని కూడా వాళ్ళు మీడియా ముందు క్లారిటీగా చెప్తున్నారు సార్. దీనివల్ల మళ్ళీ రానున్న రోజుల్లో అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి జనసేనకి? జనసేనకి ఇబ్బంది ఉందా, ఇంకో దానికి ఇబ్బంది ఉందా జనాలు నిర్ణయిస్తారండి. వర్కర్కి వర్క్ చేసే వాళ్ళకి రేపు ఆయన పంచాయతీ శాఖ చక్కగా చేశాడు, రాష్ట్రాన్ని చక్కగా పరిపాలిస్తే రేపు కాబోయే సీఎం అవుతాడు. దాన్ని నిలబెట్టుకోవాలా. ఇలా పక్క నుంచి ఇలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఈయన మినిస్టర్ అవుతున్నాడంట, ఇప్పుడు కర్మ అన్నవైన మినిస్టర్ అవుతున్నాడంట. 100% దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, మనం రేపు కాబోయే ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజలకి చెరువుగా ఉండాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పని చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తారో చూద్దాం. మనం తొందరపాటు నిర్ణయాలు ఇవి వేస్ట్. ఎందుకంటే వర్మ గారు ఏమన్నా, ఎవరన్నా ఏమన్నా అందరికీ బాధ అనిపిస్తుంది. ఇది వర్మ గారికే కాదు, ప్రతి ఒక్కరు దేశం అంతా, ప్రపంచం అంతా బాధపడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా కనబడుతుంది కదా, అది కరెక్ట్ కాదండి మీరు మాట్లాడు. ఓకే, అందరూ వెళ్ళిన వాళ్ళందరినీ మీ కర్మ అనుకుంటా కృతజ్ఞత అని ఉంటే బాగుండు. కనుక నాగబాబు గారు తొందరపాటు నిర్ణయంతో ఆ మాట అనడం తప్పు, క్లారిఫై చేసుకోవాలనేది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.